చాలా బాగున్నాయి. సన్నగా ఎంత బాగున్నారు నిజంగా. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని స్టోరీ ప్రీవియస్ మూవీలు వేరండి, ఈ సినిమా చాలా వేరు. ఆ ట్రైలర్లో తెలిసిపోతుంది. నాకు ఎక్కడ కూడా అంటే లాస్ట్ కొన్ని మూవీస్లో కామెడీ చేస్తుంటే ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపించింది, కానీ ఈ ట్రైలర్లో మాత్రం అది ఎక్కడ అనిపించలేదు. నాకు మళ్ళీ అన్ని మూవీలో లాగా అనిపించారు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. అప్పుడు ఎలా అయితే చేశారో సో అదే ఇప్పుడు నయనతార గారితో చేశారు. అంటే చిరంజీవి గారు అంటేనే డాన్స్ వేస్తారు, మరి దీనిలో డాన్స్లు ఎక్కువగా లేవు అని అంటున్నారు, ఏమంటారు దానికి? బ్రదర్ వేసిన దగ్గర వేస్తారు, ఏ కూడా దగ్గర ఆగాలి. సో అలా ఉన్నాయన్నమాట స్టెప్స్. చాలా బాగా చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని పక్కా నేను నమ్ముతున్నాను. అంటే సినిమాలో స్టోరీ ఏం లేదు, అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనాలు, మీరేమో? బేసిక్ గా ఈ మధ్య కాలంలో స్టోరీ ఉన్న మూవీస్ వచ్చినా కూడా పట్టించుకునేది ఏం లేదు. మనోళ్ళు కేవలం నవ్వులకి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి సో ఈ సినిమా ఆ లెవెల్లోనే వెళ్తుంది కాబట్టి ఇటు కొట్టేస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తున్నాం అంతే. అంటే ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా బరిలో, మరి ఏ సినిమా అంటారు? అందరు కలవాలి. ప్రభాస్ గారు ఏమన్నా బయట వాళ్ళ కాదు, మనోళ్ళే కదా. ప్రభాస్ గారు మనోడే, సర్వానంద్ మనోడే, నవీన్ పోలిశెట్టి గారు మనోడే, రవితేజ గారు మనోడే, విజయ్ తలపతి గారు కూడా మనోళ్ళే. అంటే అది సేమ్ భగవంత్ కేసరి స్టోరీ లానే ఉంది కదా, మళ్ళీ చూస్తారని. విజయ్ తలపతి స్టైల్ మనం చూడలేదు కదా, సో చూద్దాం, అది కూడా చూద్దాం. మనం అందరిని ఆదరిస్తాము, ఆరాధిస్తాము. ఓకే, సో ఫైనల్ గా నేను ఏమంటానంటే చిరంజీవి గారి మూవీ కానీ, ప్రభాస్ గారి మూవీ కానీ, లేకపోతే రవితేజ గారి మూవీ వచ్చి, సర్వానంద్ గారు కావచ్చు, ప్రతి ఒక్క నవీన్ పోలిశెట్టి గారు కావచ్చు, ప్రతి ఒక్కరిది హిట్ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ జోనర్తో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ మీరందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హీరోలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే టికెట్లు కొంచెం మన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 days పెట్టండి చాలు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే హీరోలు వేసుకుంటారో డబ్బులు, ప్రొడ్యూసర్లు తగ్గిస్తారో నాకు తెలియదు, కానీ ఎవరొకరు ఎంతగానో తగ్గించి సామాన్య జనాలు కూడా వెళ్ళి చూసేటట్టు థియేటర్లకి టికెట్లు ఉన్నారని నేను కోరుకుంటున్నాను. ఒక న్యూస్ వచ్చింది, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సింగిల్ స్క్రీన్ కి 100 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ కి 160 టికెట్ ప్రైస్ పెడుతున్నామని చెప్పి, అంటే అనిల్ గారికి ఫ్లాప్ లోడ్ అవుతుందని చెప్పేసి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గించారంట? కాదండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి థియేటర్, కానీ ఇదిలో ఆయన చేస్తారు అది అంతే తప్ప ఫ్లాప్ వస్తుందని కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మీకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి ఒక్క చిన్న పెద్ద ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళే చూస్తారు. సో ఈ మూవీ కూడా అలాగే ప్రతి ఒక్క థియేటర్ వైపు వెళ్ళాలి, అందరూ థియేటర్లోనే చూడాలని చెప్పేసి ఆ ప్రైజెస్ పెట్టినట్టున్నారు. అది మనందరికి చాలా హ్యాపీ న్యూసే కదండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలానే ప్రభాస్ గారి మూవీ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హీరో సినిమాని కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. టికెట్స్